ఛానల్ కి స్వాగతం. భద్రాద్రి సాంస్కృతిక వారధి సంస్థ ఆధ్వర్యంలో నర్తనం ఫెస్టివల్ పేరిట నిర్వహించిన నృత్యోత్సవం కార్యక్రమంలో చిన్నారులు నేత్రపర్వంగా ప్రదర్శించిన నృత్యాంశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించాయి. సుమధురంగా సాగిన ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన కూచిపూడి నృత్య శిక్షణ సంస్థలు చందన డాన్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షురాలు నాట్య గురువు కీర్తన నేతృత్వంలో రవీంద్ర భారతి ఆడిటోరియం హైదరాబాద్ లో శనివారం సాయంత్రం నయనానందకరంగా కూచిపూడి నృత్యాంశాలను విద్యార్థులు ప్రదర్శించి ఆహుతులను మనస్సులను దోచుకున్నారు, కనువిందు చేశారు. కన్నుల పండగగా సాగిన ఈ నర్తనం నృత్య వైభవంలో కూచిపూడి నృత్యాన్ని అభ్యసిస్తున్న నృత్య కళాకారులు చిన్నారులు కుమారి ఎం జన్విక, వేదాద్రి కులకర్ణి, గురునాగచంద్ర, శ్రీత జై ప్రేమని, డాక్టర్ ఆఫ్ రమేష్, విజయ్ కుమారి, ఏ భాషిని, గురురాజు చిన్నారులు కూచిపూడి భరతనాట్యం ఇంకా ఎన్నో అంశాలపై ఎంతో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసి వేదికపై అవార్డు సర్టిఫికెట్ కూడా అందుకున్నారు. అద్భుతమైన నృత్య భంగిమలతో యత్యస్థ, పాదరవింద, విశ్వమందిర, ముకుంద కీర్తనపై నృత్య ప్రదర్శన చేసి ప్రేక్షకుల చప్పట్లు ప్రశంసలు అందుకుంది. చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా సంస్థ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. నా పేరు వేదశ్రీ. నేను 5th క్లాస్ చదువుతున్నాను. మా గురువు గారి పేరు కూచిపూడి నాగచందన గారు. మా గురువు గారు చాలా మంచిగా చెప్తారు. ఏ అకాడమీ మీది? చందన డాన్స్ అకాడమీ. ఇవాళ ఏం పర్ఫార్మెన్స్ ఇచ్చారు? ఏ అంశాల మీద నాట్యం చేశారు? బాడ్ డాన్స్ మీద చేశారు. కొండ మీద చేశారు. అదే కీర్తన. ఏ కీర్తన మీద చేశారు? ఫస్ట్ లైన్ పాట పేరు, ఏ పాట మీద మీరు పర్ఫార్మ్ చేశారు? ఫస్ట్ స్టార్టింగ్ యత్యస్థన్ స్టార్ట్. yes అదే చెప్పండి. ఫస్ట్ లైన్ చెప్పు. యత్యస్థ పాదారవింద విశ్వవందిత ముకుంద అలా స్టార్ట్. ఇప్పటివరకు మీకు గురుగారు ఏమేమి నేర్పించారు? స్టార్టింగ్ స్టెప్స్ నుంచి స్టార్ట్ చేసి జతీస్, నెక్స్ట్ ఐటమ్ సాంగ్స్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ప్లేట్ మీద డాన్స్, నెక్స్ట్ చంబులతోని డాన్స్ ప్లేట్ మీదే, దాని తర్వాత కుండ డాన్స్ నేర్పించారు. ఈ కుండ డాన్స్ గురించి ఎన్ని పర్ఫార్మెన్స్ ఇచ్చారు? ఇది ఫస్ట్ టైం. చాలా అద్భుతంగా చేస్తారు. ఇన్స్పిరేషన్ ఎలా చేస్తారు? మీ గురుగారు ఎలా ఇన్స్పిరేషన్? మీరు ఏమవుదాం అనుకుంటున్నారు భవిష్యత్తులో? డాన్సర్ అవుదాం అనుకున్నారు? ఇంకా ఏ క్లాస్ అవుతున్నారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పటివరకు మీరు ఎన్ని మెడల్స్ దొరికాయి? ఇప్పటివరకు మీకు ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? మలేషియాకి వెళ్ళొచ్చాను. ఓకే. 2nd క్లాస్లో మలేషియాకి వెళ్ళొచ్చాను. ఓకే. చాలా ప్రోగ్రామ్స్ వచ్చాను ఇప్పటి వరకు. రవీంద్రబాద్లో ఎలా ఉంది మీకు? ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ ఈ వేదిక మీద మీరు లెజెండరీ చేతుల మీద అవార్డు కూడా తీసుకున్నారు. ఆర్గనైజర్ చేతుల మీద మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే. ఇంకా మీ పేరెంట్స్ మీకు ఎలా ఎంకరేజ్ చేస్తారు? ఎలా సపోర్ట్ చేస్తారు? చాలానే సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ. ఓకే, గుడ్, పర్ఫెక్ట్. ఈ అవకాశం ఇచ్చిన సంస్థకి, తర్వాత రవీంద్ర భారతి సంస్థకి, అందరికీ మెయిన్గా గురువు గారికి నా ధన్యవాదాలు. చాలా కష్టపడి డాన్స్ నేర్పిస్తారు, అంటే చాలా శ్రద్ధగా నేర్పిస్తారు పిల్లలకి. సో ఇదంతా గురుగారి వల్లనే సాధ్యమైందండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు నాగచంద్రన గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. తీసుకెళ్లారు. పేరెంట్స్గా ఎవరు వెళ్ళలేదు, మేడమే తీసుకొని వెళ్ళి చేయించుకొని తీసుకొచ్చారు. అది చాలా హ్యాపీ అనిపించింది. చాలా బాగా చెప్తారు మేడం. ఫుల్ హ్యాపీ. గురువు గారి సపోర్ట్ అన్నీ చాలా బాగుంటుంది. ఓకే, గుడ్. నా పేరు నైనిక.
ఎస్. మా గురువు గారి పేరు కీర్తన. ఓకే. ఏ పాట మీద డ్యాన్స్ చేశారు? ఇవాళ ఏ అంశం మీద చేశారు మీరు? పలికే బంగారమయ్య సాంగ్ ఇంకా మీనాక్షి పంచలు. సేమ్. ఎన్నేళ్ళ నుంచి నేర్చుకున్నారు మీరు? 4 years. 4 years. గతంలో ఏమైనా వచ్చారా పర్ఫార్మెన్సెస్, అంటే డాన్స్ చేశారు ఎక్కడైనా? చేసాను. అవార్డులు వచ్చాయా? వచ్చాయి. ఈ అవార్డు ఎలా అనిపిస్తుంది రవీంద్ర భారతిలో తీసుకున్నారు? చాలా బాగుంది అవార్డు. బాగుందా? Yeah. నా పేరు భాషని. నేను మా గురుగారి పేరు కీర్తన. నేను 4 months నుంచి నేర్చుకున్నాను డ్యాన్స్. మా డ్యాన్స్ స్కూల్ పేరు ఏంటంటే శ్రీ మానస స్కూల్ ఆఫ్ డ్యాన్స్. ఇంకా ఎన్ని మంత్స్ ట్రైనింగ్ తీసుకున్నారు? ఏమేమి నేర్చుకున్నారు ఇప్పటివరకు మీరు? మేము పలికే బంగారం ఇంకా మీనాక్షి పంచరత్నం చేసాము ఈ ప్రోగ్రాంలో. ఓకే. 4 days 4 monthsలోనే ఇంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తారంటే 4 years. 4 years. Yes, ఇప్పటివరకు మీకు ఎన్ని మెడల్స్ వచ్చాయి, ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? చాలా అవార్డ్స్ వచ్చాయి. ఓకే. ఏం చదువుతున్నారు మీరు? నేను 5th class చదువుతున్నాను. ఓకే. మీ పబ్లిక్ స్కూల్ కుక్కట్పల్లి, హైదరాబాద్ చదువుతున్నాను. ఓకే. మీ డ్రీమ్ ఏంది, మీ కళ ఏంది, మీరు ఏమి అవ్వాలంటారు? నేను ఒక డాన్సర్ అవ్వాలి. వెరీ నైస్. మీరు మీ డ్రీమ్ ఏంది? ఇప్పటివరకు మీకు వచ్చిన అవార్డ్స్ ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? ఇప్పటికి మీరు ఎన్ని స్టేజెస్ మీద పర్ఫామ్ చేశారు? చాలా స్టేజెస్ మీద పర్ఫామ్ చేశాను. ఓకే. ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? ఓకే. మీ కళ ఏంది, మీ డ్రీమ్ ఏంది, మీరు ఏమి అవ్వాలంటారు పెద్దయ్యాక? నేను డాన్సర్. రైట్. నైస్. మీకు ఇలా అనిపించింది మేడం, మీ పాపాలు ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేసి ఈరోజు అవార్డు అందుకోవడం జరిగింది? హ్యాపీగా అనిపిస్తుంది. ఎస్. 4 years అవుతుంది మా పాపని జాయిన్ చేసి. ఓకే. చిన్నప్పటి నుంచి కళలాగా నేర్పియాలి ఆడపిల్లలకని ఓకే. జాయిన్ చేసి. అచ్చా, మీ గతంలో మీరు అనుకున్నారా? మీరు కూడా నేను అనుకున్నా అచ్చా, ఆ కోరిక మీ పాప మీద మా పాప మీద. ఓకే. నేను నేర్చుకోలేదు. Okay. నా ఇష్టంతో నా పాప నేర్చుకుని చేస్తుంది. ఇప్పుడు 44 ప్రోగ్రామ్స్ వరకు ఇచ్చిండ్రు. గ్రేట్ గ్రేట్. అంటే ఎక్కడెక్కడ? ఇక్కడ రవీంద్ర భారత్లో, యాదాద్రి, చాలా ప్లేసెస్లో ఇచ్చిండ్రు. Okay. దగ్గర టెంపుల్స్లో ఓకే. పర్ఫామ్ చేసి. గురువు గారు థ్యాంక్స్. ప్రణవి మేడం, కీర్తన మేడం థ్యాంక్ యూ. మేడం, అప్పట్లో చిన్నప్పుడు మీ కళ ఏముండేది? ఇట్లండి. నాకు ఒక మంచి డాన్సర్ అవ్వాలని చాలా ఇష్టంగా ఉండేది, కానీ Yes. పరిస్థితుల ప్రభావం వల్ల నేను నేర్చుకోలేకపోయాను. ఓకే. యాక్చువల్గా పాపకి వెస్ట్రన్ డాన్స్ అంటే చాలా ఇష్టము, బట్ నేను నాకు ఇష్టం, నన్ను నేను చూసుకోవాలనే ఉద్దేశంతో మా పాపకి నేర్పించి నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. తను చేస్తుంటే నేను ఊహించుకుంటున్నాను నేను ఉంటే ఎలా ఉంటుందో అని. Okay. నన్ను నేను ఊహించుకుంటున్నాను అనమాట. నాకు మ్యామ్కి, గురువు గారికి, ప్రణవి మ్యామ్కి, కీర్తన మ్యామ్కి స్పెషల్ థ్యాంక్స్. ఈరోజు వీఆర్ సో హ్యాపీ. ఈరోజు మీ ఇద్దరు పాపలు ఈరోజు రవీంద్ర భారతి అంటే ఒక గొప్ప వేదిక మీద పర్ఫామ్ చేయడం, లెజెండ్ చేసిన అవార్డు అందుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉందండి, అసలు Okay. మాటల్లో చెప్పలేము అసలు. ఓకే. దట్టు ఈ అవార్డు తీసుకున్నందుకు మా పిల్లలు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ముందు ఇలాంటి అవార్డ్స్ ఇంకా ఎన్నో గెలుచుకోవాలని మా ఆశీర్వాదాలు, గురువు వాళ్ళ ఆశీర్వాదాలు, అందరి ఆశీర్వాదాలు మా పిల్లల పైన ఉండాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి, సూపర్. మీరు ఏ పాట మీద డాన్స్ చేశారు? నేను మూర్తి గారి షోలో మూషిక వాహన అనే సాంగ్ మీద డాన్స్ చేస్తాను. మా గురుగారు పేరు కీర్తన, నా పేరు ప్రణవి. ఓకే. ఏ క్లాస్ అవుతున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇప్పటికి ఎన్ని స్టేజెస్ మీద పర్ఫామ్ చేశారు? నేను ఇప్పటికీ ఒక 8 స్టేజెస్ మీద పర్ఫార్మెన్స్ చేస్తాను. ఏమేమి నేర్పించారు గురుగారు మీకు? గురుగారు స్టెప్స్, సాంగ్స్, ఇవన్నీ జట్టులు, ఓకే. డాన్స్కి సంబంధించిన శ్లోకాస్ అన్ని 8 ఏళ్ళు అంటే కూచిపూడి నేర్చుకున్నా, భరతనాట్యం. కూచిపూడి. ఓకే. అచ్చా, ఇప్పటికి మీకు ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? ఈరోజు ఈ అవార్డు అందుకోవడం మీకు ఎలా అనిపించింది? రవీంద్ర భారతిలో ఎలా పర్ఫామ్ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇది నా థర్డ్ అవార్డు. థర్డ్ అవార్డు. ఓకే. మీ కళ ఏంది, మీ డ్రీమ్ ఏంది, మీ అంబిషన్, మీ పెద్దగా ఏమి అవ్వాలంటారు? నేను పెద్దగా అంటే నేను కూడా ఇంకొకరిని నేర్పిద్దామని. వెరీ నైస్. అంటే గురుగారే అవుతారు, కూచిపూడి గురువు అవుతారు. అంటే ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను అంతే కదా, ఇప్పుడు స్టడీస్ మీద ఏదన్నా జరిగినా కూడా ఇప్పుడు డాన్స్ ఉంటుంది కాబట్టి అలా. రైట్. ఓకే. చేసి అవార్డు కూడా అందుకున్నారు, అది ఫాదర్ గారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. Yes. పాప ఇప్పటికీ 3 times ఇట్లా అవార్డు అనుకోవడం. ఓకే. గురువు గారు కూడా చాలా బాగా నేర్పిస్తున్నారు. ఓకే. కూకట్పల్లి ఉంది సార్, మానస. ఓకే. సార్, ఈ రంగంలో పాప గారికి ఇంకా ముందుకు తీసుకెళ్తారా? ఎంకరేజ్ చేస్తున్నాం సార్. మేము 3 yearsకి అంటే చేపిస్తున్నాం. ఓకే. ఇంకా మొత్తం పూర్తి అయిపోయిందని నేర్పిస్తున్నాం. ఓకే. అని
కూడా ఇంకా మిగతా వాళ్ళని నేర్పియాలని కళను మనం ఓకే నేర్పియాలని కోర్స్ చేస్తారు. థ్యాంక్ యూ